నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో ఎంతో ఫేమస్ అయిన చేపల పులుసును ఎలా చేయాలో చూద్దాం. చేపలు విరిగిపోకుండా పులుసు అద్భుతమైన టేస్ట్ రావాలంటే ఈ విధానం తప్పకుండా ఫాలో అవ్వండి. కావాల్సిన పదార్థాలు: చేపలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు. ఒక గిన్నెలో చేపలు వేసుకొని దానిలో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక అరదబ్బ నిమ్మకాయ రసం వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేస్తే చేపలకు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండుని నానబెట్టుకుందాము. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, గసగసాలు వేసుకొని మిక్సీ పట్టుకొని కొంచెం మెదిగిన తర్వాత ఎల్లిపాయ రెబ్బలు వేసుకొని మిక్సీ వేసుకొని ఈ మసాలాను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ఎడల్పైన గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ పోసి కాగబెట్టుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత బిర్యానీ ఆకు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తరువాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక నిమిషం కలుపుకొని ఉప్పు, కారం, ముందుగా రెడీ చేసిన మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా వేసుకొని నూనె పైకి తేలిందాక మసాలాను కలుపుకొని తరువాత చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని పులుసుని మరగబెట్టుకోవాలి. పులుసు మరిగిన తర్వాత మ్యాగ్నెట్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ పులుసులో వేసుకోవాలి. ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మనం గెంటె పెట్టకుండా ఇలా చేపల్ని కలుపుకోవాలి. చేపలన్నీ ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. బాగా కలిపిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని ముక్క ఉడికితే ఫైనల్గా కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మన చేపల పులుసు రెడీ. వేడి అన్నంతో ఈ చేపల పులుసు అస్సలు అదిరిపోతుంది. తర్వాత రోజైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆంధ్ర వంటల కోసం మన ఛానల్ రుచి రస కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి.